ఎఫ్బి మాయర్ అనేటువంటి ఆయన మంచి బైబిల్ పండితుడు. ఆయన ఒకసారి కాలేజీ విద్యార్థులకు మీటింగ్ పెట్టి డిఎల్ మూడీ అనేటువంటి ఆయన ప్రసంగం చేయమని పిలిచాడు. డిఎల్ మూడీ అంత చదువుకున్నవాడు కాదు. వీళ్ళంతా కూడా బాగా చదువుకున్నటువంటి పిల్లలు, కాలేజీ పిల్లలు. డిఎల్ మూడీ లేచి ప్రసంగం చేస్తూ ఉంటే వెనకాల ఎఫ్బి మాయర్ తల పట్టుకున్నాడంట. అబ్బాయిని ఎందుకు పిలిచానురా నేను అని. ఎందుకు అని అంటే డిఎల్ మూడీకి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు, బూతులు ఆడుతున్నాడు, తప్పులు చెప్తున్నాడు, అంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అంటే తనకి భాష సరిగ్గా రాదు, చదువుకోలేదు కదా, అంత శ్రావ్యంగా మాట్లాడట్లేదు, ఎటకారంగా మాట్లాడుతున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, అర్ధరహితంగా మాట్లాడుతున్నాడు. అంతా ప్రసంగం అయిపోయిన తర్వాత ఎఫ్బి మాయర్ ఆ యొక్క స్టూడెంట్స్ లీడర్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో ఆయన డిన్నర్ చేస్తూ, భోజనం చేస్తూ, అమ్మా మీటింగ్ ఎట్లా ఉంది అని భయంగా అంటే, సార్ మీరు డిఎల్ మూడీ గారిని తీసుకొచ్చారు. అవునమ్మా, అవును, సారీ అంటే, ఎందుకు సార్ సారీ చెప్తారు? డిఎల్ మూడీ గారిని తీసుకురావడం బట్టి నా స్నేహితులు 24 మందిని తీసుకొచ్చాను. 24 మంది కూడా ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించారు. ఆయన రావటం బట్టి ప్రభువుని అంగీకరించారు. దట్స్ వాట్ ద టెస్టిమోనీ షీ గేవ్. ఈయన లాంగ్వేజ్ సరిగ్గా కాదు, ఈయన గ్రామర్ సరిగ్గా కాదు, కాకపోతే ఒకటి ఉంది, తన జీవితంలో ప్రత్యక్షత ఉన్నది. దేర్ ఇస్ ఎ రెవల్యూషన్ ఇన్ హిస్ లైఫ్. నీ జీవితంలో అది ఉంటే గాడ్ కెన్ యూజ్ యు. దేవుడు నిన్ను వాడుకోగలడు.